తెలంగాణ ప్రజలకు, ఓటర్ మహాశయులకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లలో 1కి 10 సార్లు ఆలోచన చేసి ఓటర్ మహాశయులు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఓటు అనేది ఒక మీ ఆయుధం. మనము ఆయుధము ఉపయోగించే ముందు ఏ విధంగా ఆలోచన చేసి ఉపయోగిస్తామో రేపు ఓటు వేసే ముందు కూడా అదే రకంగా ఆలోచన చేసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే గతంలో జరిగిన ఓటరు వేసిన మిస్టేక్ వల్ల తెలంగాణ రాకముందుకు ఎలాగుండే, మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎలాగుండే తెలంగాణ, మనము మిస్టేక్లో పనికిరాని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక ఈ 2.5 సంవత్సరాలు ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచన చేసి గమనించి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము. ఈ ఓటు వేసే అవకాశం అనేది తెలంగాణలో అందరికీ లేదు, కొంతమందికి మాత్రమే. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లలో ఓటు వేసే వాళ్ళు మాత్రం దయచేసి 1కి 2 సార్లు ఆలోచన చేసి ఏ ప్రభుత్వానికి ఓటేస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వానికి వేయకపోతే బాగుంటుందని మీరు ఆలోచన చేసి ఓటేస్తే మీ ఓటుతోని మన తెలంగాణలో ఎంతో మేలు చేసిన వారైతారు మన పార్టీకి. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు రాకముందుకు నిధులు, నియామకాలు, నీళ్లు ఎట్లా ఉండే, కేసీఆర్ గారు రాకముందుకు ఎంత పంట ఉండేది, కేసీఆర్ వచ్చినాక ప్రాజెక్టుల వల్ల ఎంత సాగు భూమి పంట పెరిగిందనేది మీరు ఆలోచన చేసి ఓటేయమంటున్నా. కేసీఆర్ గారి గురించి ఒక 2 నిమిషాలు మీరు మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తే మన తెలంగాణలో కేసీఆర్ గారు ఏం చేసిరో, మనం ఏ విధంగా మనము ముందుకు వెళ్ళామో, తెలంగాణ వచ్చిన తర్వాత మనం ప్రజలము అందరం రైతులమే కానీ అందరం సస్యశ్యామలంగా ఉన్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్ని రంగాలు కుంటిపడిపోయినాయి. మీరు ఆలోచన చేయండి, ప్రతి ఒక్క రంగం కుంటిపడిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది మొత్తం అడుగడుగున కుంటిపడిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం అనేది నడిస్తే 44 రకాల కార్మికులు పని దొరుకుతుంది, వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు ప్రతి కార్మికునికి పని దొరకక బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యమని. ఒక్క అభివృద్ధి పని అనేది చేసిందేమో మీరు ఆలోచించి ఓటేది. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క అభివృద్ధి పనన్నా చేసిందా? చేస్తే మీరు ఆలోచించి కాంగ్రెస్కి ఓటేది. లేదంటే మన కేసీఆర్ గారు బాగున్నప్పుడే మంచిగా ఉండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే కేసీఆర్ గారికి ఓటేయండి. దయచేసి ఓటర్ మహాశయులు గమనించాలి. ఉరికే ప్రభుత్వాన్ని పండబెట్టిర్రు, పరిగెత్తే ప్రభుత్వాన్ని పండబెట్టిర్రు. ఏ రకంగా మనము కేసీఆర్ రాకముందుకు ఉండేనో తెలంగాణలో సేమ్ అదే పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇకనైనా ఓటర్ మహాశయులు గమనించి ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ప్రతి చోట మన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓటర్ మహాశయులకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి గమనించండి, ఓటు వేసే ముందు ఓటు అనేది మన ఆయుధము. మన ఆయుధంతోనే మన బతుకులు బాగుపడతాయి కాబట్టి ఆలోచన చేసి ఓటేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్ అనుకో.